హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మా స్కూల్లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవానికి కారణం ఏంటంటే గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ తెలుగు భాష మంచి పాండిత్యం ఉంది. ఆ పాండిత్యం ఉన్న వల్ల వాళ్ళందరూ ఏం చేశారు, తమాషాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, చాలా చమత్కారంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఒకరితో మొత్తం. అలాగే వాళ్ళు ఏం చేశారు, పద్యాల రూపంలో మాట్లాడుకునేవారు, లేకపోతే గ్రామీణ భాషలో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక ఆయన పెద్ద కవి గారు ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు, కొట్టు దగ్గరికి వెళ్ళారు, కిళ్ళి తిందామని. పూర్వం పండితులు ఏం చేసేవారు, భోజనం చేసేవారు, కిళ్ళి వేసుకునేవారు అన్నమాట. ఆ షాపులో కూడా బాగా చూసుకున్నాడట. నాకు దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. అరటిపొడి గారు దాంట్లో చెయ్యేసి మాట్లాడుతున్నారు. గమని దేని దాంట్లో చెయ్యేసి కూర్చొని మాట్లాడుతుంటాం కదా, అలా మాట్లాడుతున్నారు. ఎవరో కిళ్ళి కట్టు అని చెప్పి అందులో సోమం ఎక్కువ వేసారు కదా, దవడ పగిలిపోతుంది అన్నారు. అయితే దాని అర్థం ఏంటి, సోమం ఎక్కువైతే నీ దవడ పక్కన పెట్టేస్తానని అర్థమా? సోమం ఎక్కువ వేసుకుంటే నా దవడ పగిలిపోతున్నా బాగుంటామా అని చమత్కారంగా సోమం ఎక్కువ వేసావు, దవడ పగిలిపోతుంది అన్నారు. అంటే మనకి అర్థమైంది అదేం చెప్పి ఎటకారం, నేను నన్నే అంటున్నాడు, నా దవడ పగిలిపోతేస్తాను అంటున్నాడని. అలాగేనే కానీ ముందర మీరు చేయి తీయండి, పొడి రాలిపోతాయి అన్నాడు. ఆ చేయి ఏం చేశాడు, అరటిపొడికి ఎంత చేశాడు కదా, ముందర చేయి తీయండి, పొడి రాలిపోతాయి అన్నాడు. చెయ్యి తీయకపోతే పొడి రాలిపోతున్నాడా, చెయ్యేస్తే పొడి రాలిపోతాయి, సేమ్ అన్నాడా? అలా చమత్కారంగా మాట్లాడుకుంటూ ఉండేవారు పూర్వకాలం వ్యక్తులు అందరూ కూడా అన్నారు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాడు భాష నేర్చేసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాడి 4వ సంవత్సరం వచ్చేదాకా 3వ సంవత్సరం వచ్చేదాకా పాఠశాలలో వెళ్ళలేదు. మనం ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. అత్త అంటాడు, తాత అంటాడు, మామ అంటాడు, అక్క అంటాడు. ఇవన్నీ ఎవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పించు, వాడంతా బాగా నేర్చుకుంటాడు. అంటే మన మాతృభాష అనేటువంటిది ఎవరి సహాయం అక్కడ లేకుండా మనం నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకునే దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అటువంటి విధంగా ఈ మాతృభాషకి ఎంతగానో సహాయపడతారు. అల్లుడు అక్కవారి ఇంటికి వచ్చారు. వాళ్ళు పండితులుగా వీళ్ళు పండితులుగా అందరికీ తెలుగు భాష బాగా వచ్చేసేటప్పటికి మరి బాగా ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఉంటారు కదా, వేళ కోలాలు ఆడుకుంటారు. అలాగే వేళ కోలాలు ఆడుతున్నారు వాళ్ళు అందరూ. అక్కడ బాబాకి ఎలాగైనా ఏడ్పించాలి అని చెప్పి అనుకుని భోజనం చేసిన తర్వాత ఇందాక చెప్పారు కదా, పండితులందరూ కిడ్నీలు అవుతారని దాంట్లో సున్నం రాసుకోవాలి. తమలపాకులు వంక సున్నం పెట్టి చేసుకోవాలి. అందుకని సున్నం పట్టుకురామని క్యాకియాలి మరదలు. అందుకని మరదలు ఏం చేశాడంటే సరదాగా పద్యం చెప్పి పెట్టు మరదలు చెప్పి సున్నం పట్టుకురా అని చెప్తామని ఏమని చెప్పాడంట ఆయన, పర్వత శ్రేష్ఠ పుత్రి పతి విరోధి అన్న పెండ్లాము అత్తను కన్న తండ్రి ప్రేమ మీకుగా ఆతని పెద్ద బిడ్డ సున్నము దేవే సుందరాంగి సున్నము దేవే సుందరాంగి అంటే అవి బాబు చూపిస్తున్నాడు కాంగ్రెస్. ఎంత బాగా చెప్పేసారు బాగా నన్ను పద్యం అని చెప్పి మనం అందరం ముగిసిపోతాం కదా. ఆవిడ గొప్ప పండితున్నారు సుమా, ఆవిడ తెలిసిపోయింది ఏమంటున్నాడో. దాని అర్థం ఏంటో చెప్పనా, పర్వత శ్రేష్ఠ పుత్రి అంటే పర్వతరాజు యొక్క పెద్ద కుమార్తె. ఎవరో పార్వతీదేవి, హిమాలయ పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవి. పతి విరోధి, ఆవిడ యొక్క పతి ఎవరో ఈశ్వరుడు. విరోధి, ఈశ్వరుడికి విరోధి అయినటువంటి వాడు. విరోధి అంటే శత్రువు అన్నమాట. ఎవరంటే మన్మధుడు. ఆ మన్మధుడికి ఈశ్వరుడికి పడదు. ఒకసారి జబరాపడి దగ్గర ఈశ్వరుడు భస్మం చేసేవాడు. ఆ మన్మధుడు ఎవరుకుంటా, విష్ణువు యొక్క కొడుకు. కాబట్టి పతి విరోధి అంటే మన్మధుడు. అన్న పెండ్ల మన్మధుడు యొక్క అన్నయ్య ఎవరు తెలుసా, విష్ణుమూర్తి యొక్క పెద్ద కొడుకు ఎవరు, బ్రహ్మదేవుడు. విష్ణువు యొక్క నాభిలోంచి కమలం చదువుని పుట్టుకొచ్చాడు కదా బ్రహ్మదేవుడు అన్న. ఆయన పెండ్లావు, ఆయన పెండ్ల ఎవరు, సరస్వతి.
అత్త వాళ్ళ అత్తగారు ఎవరు? సరస్వతిదేవి అత్తగారు అంటే విష్ణుమూర్తి యొక్క భార్య కదా. ఎవరు? లక్ష్మీదేవి. అత్తను కన్న తండ్రి. ఆ లక్ష్మీదేవి యొక్క తండ్రి ఎవరో తెలుసా? సముద్రుడు. సముద్రుడు యొక్క కూతురు అన్నమాట చిన్న కూతురు లక్ష్మీదేవి. ఇంకా చెప్తాడు ప్రేమ మీదుగా ఆతని పెద్ద బిడ్డ ఆ సముద్రరాజు యొక్క పెద్ద కూతురు. ఈ చిన్న కూతురు ఏమో లక్ష్మీదేవి, పెద్ద కూతురు ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరేంటో తెలుసా? లక్ష్మి అనుకుంటా. దరిద్ర దేవత. కాబట్టి ప్రేమ మీదుగా ఆతని పెద్ద బిడ్డ అంటే ఓ దరిద్ర దేవత సున్నందు తేగ సుందరాంగి అన్నాడు. అంటే తిట్టాడా పొగిడాడా? తిట్టాడా పొగిడాడా? దరిద్ర దేవత సున్నం వద్దురావే అన్నాడు. మనమైతే సుందరాంగి అన్నప్పుడు అవి మొత్తం మా బాబాయ్ బాగా చెప్పేస్తున్నాను అనుకుంటాం. ఆవిడ బయటకున్నారు కదా, ఆవిడ తెలిసిపోయింది, అర్థమైపోయింది. మొత్తం పద్దులు అంటారు. సైలెంట్గా వెళ్ళి సున్నం తెచ్చేసింది. తెచ్చేసి ఆవిడతో పద్యం చెప్పేస్తామా చెప్పేసి సున్నం ఇచ్చేసింది. ఆవిడ చెప్పిన పద్యం ఏంటి తెలుసా? ఆవిడ పండించాలి కదా, బాగా నేర్పించాలని ఆవిడ అనుకోండి. ఆవిడ చెప్పింది శతపత్రంబుల మిత్రుని సుత చంపిన వాని బావసుని మామను సతతం తలదని ఇచ్చడి సుతవాహన వైరి వైరి సున్నం విధిగో సున్నం ఇవ్వాలి ఇచ్చేసింది. కానీ ముందు ఏం చెప్తుందో తెలుసా? శతపత్రంబుల మిత్రుని. శతపత్రాలు అంటే తామరకు. మిత్రుని తామరకు. మిత్రుడు ఎవరో తెలుసా? సూర్యుడు. సుత సూర్యుడు యొక్క కొడుకు ఎవరో తెలుసా? కర్ణుడు. మహాభారతంలో సూర్యుడు యొక్క పరమాత్మ పుట్టినవాడు. సుత చంపిన ఆ కర్ణుని చంపినటువంటి వాడు ఎవరో? అర్జునుడు. వారి బావ అర్జునుడు యొక్క బావ ఎవరో తెలుసా? కృష్ణుడు. వారి యొక్క సూర్యుని మామన్. సూర్యుడు అంటే కుమారుడు. వాడి కుమారుడు అంటే ఎంత మన్మధు. విష్ణువు కొడుకే కృష్ణుడు అంటే. విష్ణువు కృష్ణుడు అంటే కదా. సూర్యుడు అంటే మన్మధు. వాడి మామను. వాడి మామలో తెలుసా? చంద్రుడు. చంద్రుడు కూతురు పెట్టేసుకున్నాడు మన్మధుడు. కాబట్టి చంద్రుడు. ఆ చంద్రుడిని సతతము తల ధరించడి ఎల్లప్పుడూ సతమని ఎల్లప్పుడూ కూడా నెత్తిన పెట్టుకుంటాడు. ఎవరు పెట్టుకుంటారు? శివుడు. శివుడు నెత్తిన ఉంటాడు. సుతవాహన. ఆ శివుడి యొక్క సుతుడు ఎవరో? వినాయకుడు. వాహనం. వినాయకుడు వాహనం ఏమిటి? ఎలక. బాగా తెలుసు. ఎలక. ఆ సుతవాహన వైరి. ఆ ఎలకకి శత్రువు ఎవరో తెలుసా? పిల్లి. పిల్లి. పిల్లికి దానికి పడదు కదా. మళ్ళీ వైరి. ఆ పిల్లికి శత్రువు ఎవరో తెలుసా? ఒక్క. సుతవాహన వైరి వైరి సున్నం విధిగో అని ఒక్క కూడా సున్నం తీసుకోవాలి. జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే కానీ నువ్వు మరచిపోతురా. ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరిచిపోతే వాళ్ళ నిన్ను అనురాగిస్తుంది. నానా అన్న పదములోన అభిమానం జనిస్తుంది. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది. నానా అన్న పదములోన అభిమానం జనిస్తుంది.
తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది తెలుగు భాష దినోత్సవం గురించి. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది రాసిన పుస్తకాలు చదవగలరు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అమ్మ భాష కన్నా గొప్ప భాష లేదు. ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఎం హేమశ్రీ లక్ష్మి. నేను శివసవాణి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. మనకు తెలుగును పరిచయం చేసింది గిడుగు వెంకట రామమూర్తి. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఎవరి భాష వారికి గొప్పది. మనం మన భాషను తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకు చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష సంస్కృతం నుండి కిర్చివించింది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారు. మాతృభాష అభిమానం మరియు భాషా భావం పట్ల గౌరవం ఉండాలి. ధన్యవాదాలు. తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి గారు ఆయన శ్రీకాకుళం జిల్లా పగడాలపేటలో జన్మించారు. 29 ఆగస్టు 1928 జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. తెలుగులోకి తీసుకురావాలని ఎంతో కృషి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్య. శివసవాణి స్కూల్లో నేను 7వ తరగతి చదువుతున్నాను. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది. తేనెతీరులా తెలుగు భాష అమ్మ ప్రేమలాగా స్వచ్ఛమైనది. అమ్మ అనే పదంలోనే ఎంతో గౌరవం ఉంది. తెలుగు భాషని మాతృభాషగా చెప్తున్నారు. ధన్యవాదాలు. అందరికీ నా గౌరవ గురువులకి. నా పేరు విశ్వ. నేను 7వ తరగతి చదువుతున్నాను. భాషలో తెలుగు భాష. అందరూ తెలుగు భాషను గౌరవించాలి. ధన్యవాదములు. మా గౌరవులకు ప్రణామములు. నా పేరు దీప్తి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో భాషను కూడా అంతే గౌరవించాలి. కవితలు, రచనలు, కథలు, పద్యాలు ఇలా చాలా ఉన్నాయి. కృతజ్ఞతలు. అందరికీ నా నమస్కారములు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు కర్త అయిన వేమన పద్యం చెబుతున్నాను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు తిట్టనేమి. పుట్టనని చెదలు పుట్టవా గిట్టవా విశ్వభద్రాన వినరవేమ. ఓ వేమన, పుట్టనని చెదలు పుడతాయి, చనిపోతూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే అని పద్యం తెలుపుతుంది. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. దేశభక్తి కంటే దేవతర్చన లేదు. స్వార్థపరత కంటే చావు లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా విశ్వదాభిరామ వినరు. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులై దేవ సన్నిపురాల, లలిత సుగుణజాల, తెలుగు బాల. నా పేరు ఎండి శ్రీకుమార్. నేను శివశివాణి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. చదువు ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరర్ధకంబు. పదునుగా మంచి కూర నలపాకము చేసినందు నిప్పదుగా నిప్పు లేక రుచి పుట్టక నేర్చుటనయ్య భాస్కరా. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. మేడి పండు చూడు, మేడిమాయ పండు, పొట్ట విప్పి చూడు, పురుగులు పిరిగివాణి బదిలీ పింకమే ఆదిన విశ్వదామి రామ నిధులు. నా పేరు యాస్మి. నేను శివశివాని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. నా మంచి గంధము కన్నా, పంచదార కన్నా, పాల కన్నా దేశ భాషలో తెలుగు భాష లెస్స. నా పేరు మనశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. వేరు పండు చూడలేనమై ఉండు, పట్ట విప్పి చూడు పురుగులుండు, బింక మారి మదన బింకమే రాదురా విశ్వదామి రామ వినరమే. నా పేరు వీమేట మనశ్రీ. నేను శివశివాని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. దివ్యమణి పద్మ కరువు వికసముగా చేయు కుమర హర్షంభు
భావించు అమృత సూక్తి అతిథులు కాక జలమించు అమృతలు సజ్జనులు కార్య పరహిత శరణం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.